మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సో మన సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము. సో దీని ముందు ధర్మవరం 2 టౌన్లో కూడా కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ లిమిట్స్లో ఉన్న ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తున్న రావుల చెరువు పంచాయతీని ఈరోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో ఇప్పటి వరకు దాదాపు 35 to 40 బైక్లు మనం సీజ్ చేయడం జరిగింది. అంటే దాంట్లో రికార్డ్స్ లేకపోవడమో, పూర్తిగా రికార్డ్స్ లేకపోవడం, అలాంటి కొన్ని ఇష్యూ వల్ల సీజ్ చేసాము. ఈ ప్రజలు వాళ్ళ రికార్డ్స్ని చూపించేశారంటే, లేకపోతే బైక్ని వాళ్ళ పేర్లు కన్వర్ట్ చేస్తారంటే కూడా ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. అదేవిధంగా ఊరిలో శాంతి భద్రత అంటే గతంలో కొన్ని ఫ్యాక్షన్ పరంగా కూడా కొన్ని మర్డర్స్ అన్ని జరగడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా అప్పుడు ఎవరెవరు ఆ మర్డర్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి ఫ్యూచర్లో అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకం పరంగా కానీ, తర్వాత కులము, మతము, దీని పరంగా కానీ ఇక్కడ ఎలాంటి గొడవ ఉండకూడదు అనేది క్లియర్గా మనం కన్వే చేయడం జరిగింది. సో ఈరోజు దాదాపు ఇక్కడ 385 to 400 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాదాపు 1700 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఆల్ క్యాస్ట్ కలిసి ఉంది. సో అందరూ కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే చట్టాల చేతిలో తీసుకోకుండా ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఫింగర్ ప్రింట్ డివైసెస్తో పాటు కొన్ని ర్యాండమ్ చెక్కింగ్, అదేవిధంగా డ్రోన్, సో అదన్నీ కూడా మనం యూస్ చేసేసి ఈవెన్ డ్రోన్ ఇమేజెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ CCTV కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం ఇంపార్టెంట్ జంక్షన్స్లో. సపోజ్ ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నాకు తెలియదని చెప్పి తప్పుకోవడానికి ఆ స్కోప్ కూడా లేకుండా టెక్నాలజీని మనం ఇక్కడ చేయబోతున్నాము. సో ఓవరాల్ ఈ రావుల చెరువు విలేజ్లో భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి కోసము ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. దీనికి SDPO ధర్మవరం హేమంత్, తర్వాత CI ధర్మవరం రూరల్ ప్రభాకర్, SI ధర్మవరం రూరల్ ఇప్పుడు కొత్తదిగా చార్జ్ తీసుకున్న రాజశేఖర్తో పాటు దాదాపు 120 మెంబర్స్ వరకు ఈరోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ అంటే ధర్మవరంలో చూసినప్పుడు ఫ్యాక్షన్ అన్నప్పుడు రీసెంట్గా కేసెస్ అనేది ఏమి లేదు. ఇప్పుడు అందరూ కూడా చదవడము, పిల్లల్ని చదివించడము, వాళ్ళకి చట్టాలు ఉన్న గట్టిన చర్యలు అన్నీ కూడా కొన్ని అవేర్నెస్ ఉండడం వల్ల రీసెంట్ ఒక ఆల్మోస్ట్ 10 సంవత్సరంలో కూడా ఫ్యాక్షన్ వాతావరణం అనేది తక్కువనే కనిపిస్తుంది. మేము పోలీస్ తరపు నుంచి కూడా ఈ ఫ్యాక్షన్ పరంగా ఉన్న దానికి వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ రూపంలోనే చెప్తున్నాము ఎక్కువ. కాబట్టి ఫ్యాక్షన్ అనే యాంగిల్ తక్కువ ఉందని మేము భావిస్తున్నాను. కాకపోయినా అది మళ్ళీ రాకుండా ఉండడానికైనా అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా కొన్ని టెక్నాలజీని ఎక్కువ వాడడానికి ప్లాన్ చేస్తున్నాము. అంటే పేపర్లో అంటే అన్ని పేపర్లో రావట్లేదు, ఎవరు కూడా పెద్దదిగా చెప్పట్లేదు. ఎప్పుడైనా ఒకరిద్దరు అలాగే ఏం చెప్తున్నారు అంటే గంజా ఎక్కువ ఉందని చెప్తున్నారు, కానీ దానికైనా ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ అలాంటి ఏమి కూడా మనకు దొరకట్లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గతంలో గంజా అక్యూజ్డ్గా ఎవరెవరు ఈ డిస్ట్రిక్ట్లో అరెస్ట్ అయ్యారో అందరిని పోలీస్ స్టేషన్ పిలవడము, వాళ్ళు మొబైల్ని చెక్ చేయడము, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వాళ్ళు కాంటాక్ట్ ఏదైనా పెట్టుకున్నారనేది చెక్ చేయడం అని చెప్పేసి దాదాపు సిస్టమేటిక్గా చేస్తున్నాము. దాంట్లో ఇప్పుడు వరకు మన కదిరి నుంచి మాత్రమే ఒక 4 మనం ఐడెంటిఫై అవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 88 మెంబర్స్ వెరిఫికేషన్లో. సో నాకు తెలిసిన వరకు కొంచెం హిందూపూర్ కదిరి మేము కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది, ఎందుకంటే అది కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి రావడానికైనా స్కోప్ ఉంది. సో కాకపోతే ఎవరు సప్లై చేస్తున్నారు, గౌరీబిదనూరు నుంచి ఒకరిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది, అనంతపూర్ టౌన్ నుంచి ఒకరిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటి సప్లయర్ని మేము టార్గెట్ చేస్తున్నాము. అదర్వైజ్ మనం భయపడుతున్న వరకు సత్యసాయి డిస్ట్రిక్ట్లో అంత గంజా ఏమీ లేదు. బట్ ఎస్ కొంచెం ఉండొచ్చు, దానిపైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ధర్మవరంలో ట్రాఫిక్ సమస్య చాలా ఉంది సార్. దాదాపు 4-5 యాక్సిడెంట్లు జరిగింది సార్. ధర్మవరము ఖచ్చితంగా అన్ని చేస్తాము. ఇది క్యాసో రావుల చెరువు సంబంధించినది కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్ మాత్రం ముగిస్తాం.